తత్సతు. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అని ఈ సమస్త విశ్వము ఆవరించి ఉన్నటువంటి గురు పరంపరకు నమస్కారము చేసుకుని గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అగ్ని పురాణము నుంచి సేకరించి మనకు ఇచ్చినటువంటి ఈ గోమతి విద్యను మనము అభ్యాసము చేద్దాము. దేవ బ్రాహ్మణ గో సాధు సాధ్వీభిః సకలం జగత్ ధార్యతే వై సదా తస్మాత్ సర్వే పూజ్యతమామతాః. ఇక్కడ ఈ సమస్త సృష్టి ఎవరి మీద ఆధారపడి ఉన్నది అనేటువంటివి చెప్తున్నారు. దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, ముగ్గురు. దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, సాధు సన్యాసులు, మహాత్ములు, పవిత్రమైనటువంటి మహాపతివ్రతలు. వీరి మీద ఆధారపడి ఈ సమస్త సృష్టి ఉన్నది. బ్రాహ్మణులు, గోవులు, దేవతలు మనందరికీ తెలిసినటువంటిది. కానీ ఆ మహాత్ములైనటువంటి సాధు సన్యాసులు, మహాపతివ్రతలు, ఈ ఐదుగురు మీద ఆధారపడి ఈ ప్రపంచము ఉన్నది. ఆధారపడి ఈ ప్రపంచము ఉన్నది కనుక వారిని పూజించండి. వారిని అందులో ముఖ్యంగా గోవులు. ఎందుకని గోవులను మరి ఎవరు పూజిస్తారు అని చెప్పనంటే వీరు అనంటే పతివ్రతలు. ఎక్కడైతే ఏ సమాజంలో అయితే సంసార వృక్షము బాగున్నదో ఆ సమాజము వర్ధిల్లుతుంది. అందుకని పతివ్రతలు అన్నారు. ఎందుకని ఈ సంసార వృక్షానికి తల్లి వేరు వంటి వారు స్త్రీలు కనుక స్త్రీ మాతలు అందరూ కూడా మనకు ముఖ్యమైనటువంటి వారు కనుక వారిని పూజించండి. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవారు సమాజానికి అవసరమైనటువంటి సమస్తాన్ని పూర్వము ఈ సాధు సంతులు. నేటికి కూడా మీరు చూడండి, ఎవరైనా ఎవరైనా ఒక గొప్ప విషయాన్ని కనుక్కున్నారు అని చెప్పనంటే వారు తపస్సుగా దాన్ని భావించి తపస్సుగా వారు చేసి ఆ అద్భుతమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆవిష్కరిస్తున్నారు. వాటిని మనము సాధువులు, సంతులు అని చెప్పని అంటున్నాము. కనుక ఇదిగో ఈ సంసార వృక్షానికి, సమాజానికి మూలమైనటువంటి ఈ స్త్రీలు, సాధు సంతులు అంటే ఈ పరిశోధనలు చేస్తూ అనేక రకములైనటువంటి వాటిని ఆవిష్కరిస్తూ ఉన్నటువంటి ఈ రీసెర్చ్ పరులు అన్నమాట వారు. దేవతలు, గోవులు, బ్రాహ్మణులు, మంత్రములు ఉన్నటువంటి మంత్రశక్తి ఉన్నటువంటి బ్రాహ్మణులు, హవిస్సులను దేవతలకు అందించేటువంటి గోవులు, మొత్తము సృష్టిని పాలిస్తున్నటువంటి 33 కోట్ల దేవతలు. వీరిని మనము పూజిస్తే వీరి వల్ల మాత్రమే ఈ సమస్త విశ్వము కూడా ఆధారపడి ఉన్నది అని ఈ గోమతి విద్య మనం ఎవరెవరిని పూజించాలో చెబుతోంది. అంటే స్త్రీలను. ఎందుకని
ఏ సమాజంలో అయితే స్త్రీలు చెడిపోతారో ఆ సమాజం నశించిపోతుంది. ఏ సమాజంలో అయితే స్త్రీలు నిబద్ధతతోటి ఉండి సంసార వృక్షాన్ని పెంచుతూ ఉంటారో ఆ సమాజ మహావృక్షము పెరుగుతుంది శాఖోపశాఖలుగా. కనుక ఈ 5గురిని పూజించాలి. ఎవరైతే పరిశోధనా స్వరూపులైనటువంటి వారు స్త్రీలు, మంత్రశక్తి కలిగిన వారు, హవిస్సు శక్తి కలిగిన వారు, పాలనాధికారము కలిగినటువంటి దేవతలు. వీరు 5గురిని పూజిస్తూ ఉన్నారా, మీకు సమస్తమైనటువంటి భోగములు కలుగుతాయి అని ఆవులను ఈ 5గురిలో ఒకరిగా మనకు చెబుతోంది ఈ గోమతి విద్య. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.